ఓం నమో వెంకటేశాయ. మహాపురుషాత్మతంత్ర మహావిభూతే స్వతంత్ర గోవింద గోవింద. నిరుపాధిరసీతి విశ్రుతః నను సర్వం త్వదుపాధిమాతనోషి తదుపాధిగణైశ్చ వేదితో మమ నష్టం కదుపాధిమా కరోషి అని భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు శ్రీమన్నారాయణమూర్తిని నిర్విశేష రూపంగా మొదలు ధ్యానించుకున్నారు. నిర్విశేష రూపుడైనటువంటి ఆ పరమాత్మని ముందుగా స్తుతి చేసుకున్నారు. కేవల చైతన్యమూర్తిగా చైతన్యాతిరిక్త రూపాలు లేనటువంటి రూపంలో ఆయన్ని స్మరించుకున్నారు. స్మరించుకుని అది సూక్ష్మ రూపం కదా, అది అందరికీ కనీసం బుద్ధికి కనీసం పరిచయం కూడా ఉండే రూపం కాదు కదా, అందువల్ల ఆయన యొక్క మహాస్థూల రూపాన్ని కూడా మనం ధ్యానించాలి, స్తుతించాలి అనే అభిప్రాయంతో 12 శ్లోకాల సమాహారాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. దాంట్లో ఆ శ్రీహరి యొక్క విరాట్ రూపాన్ని, పరమాత్మ యొక్క విరాట్ పురుష రూపాన్ని వర్ణించుకుంటూ వస్తున్నారు. మనకు పరిచయం కాస్తంత ఉన్నంత మేరకు విషయాలు చెప్తున్నారు, కొన్ని కొత్త తీరులో కూడా విషయాలను చెప్తున్నారు. చెప్తూ పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః స వై మహాపూరుష ఆత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః అని అంటున్నారు. ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః అనేది మకుటం. బ్రహ్మ పరబ్రహ్మ, మహావిభూతి గొప్ప విభూతి, గొప్ప సామర్థ్యం లేదా గొప్ప ఐశ్వర్యం, గొప్ప విశేషాలు ఇవన్నీ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ప్రసీదతాం మా యందు ప్రసన్నుడై ఉండుగాక. ఎలాంటి గొప్ప విభూతులు ఆయనకున్నాయి అంటే పాదౌ మహీ ఇయం, ఆయన యొక్క పాదాలు ఈ పృథివీ, ఇయం మహి మనకు తెలిసిన ఈ భూమి, ఆయన యొక్క పాదాలు, 2 పాదాలు. 2 పాదాలు అనేవి పెద్ద విశేషం కాకపోవచ్చు. స్వకృతైవ యస్య, ఈ భూమిని తయారు చేసిందే ఆయన, ఈ భూమి యొక్క పుట్టుకకు కారణమే ఆయన. అలాంటి భూమిని పుట్టించిన భూమిని తన పాదాలుగా మార్చుకున్నటువంటి ఆ మహావిభూతి అయిన పరంబ్రహ్మ ప్రసీదతాం ప్రసన్నుడవుగాక. ఏ భూమిని పుట్టించాడు, ఏ భూమిని పాదాలుగా మార్చుకున్నాడు అంటే చతుర్విధో యత్ర హి భూతసర్గః, ఈ భూమి మీదే కదా 4 రకాల జీవజాలం మనుగడను సాగిస్తోంది. 4 రకాల జీవజాలం ఈ భూమి మీద పుడుతోంది. భూతానాం సర్గ 4 రకాలుగా ఉండేటువంటి
భూతాల సృష్టి ఈ భూమి మీద ఉంది. జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజ్జము అని 4 రకాల జీవజాతులు ఇక్కడ మనుగడను సాగిస్తున్నాయి. జరాయుజం అంటే గర్భాన్ని ఆవరించుకునే, తల్లి గర్భాన్ని ఉండే ఒక చర్మ పుటానికి పేరు. దానివలన పుట్టేటువంటి మనుష్య పశువాది శరీరాలు. అండజం గుడ్డులోంచి బయటకు వచ్చేటువంటి పక్షి జాతుల లేదా సర్పజాతుల శరీరాలు. స్వేదజం నీటి నుండి పుట్టుకొచ్చేటువంటి కొన్ని రకాల క్రిముల తాలూకు శరీరాలు. ఉద్భిజ్జం భూమిని చీల్చుకుని పుట్టేటువంటి వృక్షాలు మొదలైన జాతుల యొక్క శరీరాలు. ఈ 4 జాతుల యొక్క శరీరాలు జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జాలు చతుర్విధ భూతసర్గ యత్ర ఈ భూమి మీదే ఉన్నాయి. ఇంకెక్కడా లేవు కదా. ఇంకెక్కడా లేనటువంటి గొప్పదనం ఈ భూమికి ఉంటే ఆ భూమిని పుట్టించి ఆ భూమిని పాదాలుగా మార్చుకున్నటువంటి గొప్పదనం ఆయనకుంది. ఇంత పెద్ద భూమి ఆయన పాదాల స్థానానికి అమరిపోయింది అని అంటే మరి ఆయన ఎంత పెద్దవాడై ఉండాలి అంటే సవై మహాపూరుష, చాలా పెద్దవాడు, చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి వాడు. మహాపూరుష మాత్రమే కాదు, ఆత్మతంత్ర, స్వతంత్రంగా ఉండేవాడు. వీటన్నిటినీ పుట్టించి వీటన్నిటికంటే కూడా పైన ఉంటూ కూడా, వీటన్నిటికంటే విభిన్నంగా ఉంటూ కూడా వీటిని తన రూపంలో భాగం చేసుకున్నవాడు. తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి వీలుగా ఈ రూపాలన్నిటినీ ఏర్పరిచినటువంటి వాడు. అటువంటి పరంబ్రహ్మ, అటువంటి పరమాత్మ ప్రసీదతాం, ప్రసన్నుడవు గాక, మా యందు ప్రసన్నుడవు గాక అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అన్నారు. పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః సవై మహాపురుష ఆత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః అనేటువంటి ఈ శ్లోకంలో పాదోస్య విశ్వాభూతాని అని చెప్పుకోవచ్చు, లేదా పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మ అనే వాక్యం తాలూకు స్ఫూర్తిని తీసుకోవచ్చు, లేదా విరాట్ పురుష రూపాన్ని వర్ణించేటువంటి వాక్యాల సమాహారాన్ని తీసుకోవచ్చు. దేన్ని తీసుకున్నా అన్నిటికీ అమరేటట్లుగా ఈ శ్లోకాన్ని రచించి బ్రహ్మగారు పరమాత్మను గురించి ఈ స్తుతి వాక్యాన్ని పలుకుతున్నారు. మనం ఆ వాక్యాలను కూడా తీసుకొచ్చి ఆ వాక్యాలకి ఈ శ్లోకానికి ఉండేటువంటి సందర్భాన్ని, సంబంధాన్ని పరిచయం చేసుకుంటూ వెళితే కొంచెం ఏమన్నా ఆలస్యం అవుతుందో అనేటువంటి భయంతో వాక్యాలను ఎక్కువ తీసుకురావటం లేదు. బ్రహ్మగారి భావన మనకు సరిపోతుంది. బ్రహ్మగారి భావన ఎంతో కొంత మనకు పరిచయం ఉన్న భావనే కాబట్టి ఆ మాత్రం మనం అర్థం చేసుకున్నా సరిపోతుంది అనే భావంతో ముందుకెళ్తున్నాం. 2వ శ్లోకంలో, ఈ సమాహారంలో 2వ శ్లోకంలో అంభస్తు యద్రేత ఉదార వీర్యం సిద్ధ్యంతి జీవంత్యుతవర్ధమానాః లోకాస్త్రయోథాఖిల లోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః అని అంటున్నారు. యథాప్రకారం ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః, మహావిభూతి మహదైశ్వర్యము కలిగినటువంటి ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ ప్రసన్నుడవు గాక. ఎలాంటి మహావిభూతి కలిగిన పరబ్రహ్మ? అంభస్తు యద్రేతః, ఆయనకి అంభః అంటే నీరు, రేతః రేతస్థానీయం, రేతస్సు స్థానంలో ఆయనకి నీరుంది. ఏమంత విశేషం అంటే నీటికి ఉండేటువంటి విశేషం చాలా గొప్పది. అంభః ఉదార వీర్యం, చాలా విస్తృతమైనటువంటి శక్తి నీటికి ఉంది. నీటికి ఉండేటువంటి శక్తి లెక్కగట్టగలిగినంతది కాదు, లెక్క పెట్టలేనంత శక్తి దానికి ఉంది. అలాంటి ఉదార వీర్యం అంభః రేతస్థానీయం. ఏమంత శక్తి దానికి అంటే సిద్ధ్యంతి జీవంతి ఉత వర్ధమానాః లోకాస్త్రయః. నీరు అనేది లేనిదే ఈ లోకాలు 3 తమ ఉనికిని తెచ్చుకోలేవు. లోకాలు ఉనికిలో ఉండాలి అంటే నీరు అనేది ఉండాలి. లోకాలు జీవవంతంగా ఉండాలి అంటే, జీవించి ఉండాలి అంటే నీరు కావాలి. జీవంతి, లోకాలలో ఉండే ఏ వస్తువైనా సరే పెరగాలి అంటే నీరు అనేది కావాలి. వర్ధమానాః సిద్ధ్యంతి జీవంతి ఉత వర్ధమానాః లోకాః. లోకాలంటే ఎన్ని లోకాలు? త్రయోపి లోకాః, ముల్లోకాలు కూడా. అంతేకాదు అథ
అఖిల లోకపాలాహ, లోకపాలకులందరూ కూడా ఈ నీరు అనేది ఉంటేనే సిద్ధ్యంతి జీవంత్యుత వర్ధమానాః. నీరు ఉంటేనే ఈ లోకాల్లో ఏ జీవమైనా సరే ప్రాణం పోసుకుంటుంది. నీరు ఉంటేనే జీవంతో ఉంటుంది. నీటితోనే పెరుగుతుంది. నీరు లేకపోతే పెరిగే వస్తువు అనేది లేనే లేదు. నీరు ఉంటేనే ఈ లోకంలో ఏదైనా శుభకర్మ జరుగుతుంది, వైదికమైనటువంటి కర్మ జరుగుతుంది. నీరు ఉంటేనే వైదిక కర్మ జరిగితేనే అసలు లోకపాలకులు అనేవాళ్ళు మనకి సీన్లోకి వస్తారు. వాళ్ళ యొక్క జీవనం లేదా వాళ్ళ యొక్క ఉనికి మొత్తం నీటి మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి శక్తి రావాలి అంటే ఈ వైదిక కర్మలు జరుగుతూనే ఉండాలి. ఆ శక్తికి మూలంగా ఈ నీరు అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి సిద్ధ్యంతి జీవంత్యుత వర్ధమానాః అఖిల లోకపాలాః. ముల్లోకాల్లో ఉండేటువంటి ప్రాణులు, ఈ లోకాలను పాలించేటువంటి దేవతలు అందరూ కూడా ఆ నీటిని ఆశ్రయించుకునే బతుకుతారు. లోకాస్త్రయోథాఖిల లోకపాలాః. అలాంటి రేతః ఉదారవీర్యం, విస్తృతమైన శక్తి కలిగినటువంటి జలం ఈ పరమాత్మ యొక్క రేతస్థానీయం. అంభస్తు యద్రేత ఉదారవీర్యం సిద్ధ్యంతి జీవంత్యుత వర్ధమానాః లోకాస్త్రయోథాఖిల లోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి అని బ్రహ్మగారు జలం, మనకు తెలిసినటువంటి జలం కూడా ఆ పరమాత్మ యొక్క రేతస్థానీయం అనేటువంటి భావనను ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నారు. 3వ శ్లోకంలో ఈ ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి అనే మకుటంలో ఉండే 3వ శ్లోకంలో సోమం మనో యస్య సమామనంతి దివౌకసాం వై బలమంధ ఆయుః ఈశో నగానాం ప్రజనః ప్రజానాం ప్రసీదతాన్నః స మహావిభూతి అని అంటున్నారు. మకుటం కొంచెంగా మార్చారు. ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి అని అనకుండా ప్రసీదతాం నః సహ మహావిభూతి అని అంటున్నారు. ప్రసీదతాం నః, మనల్ని ప్రసన్నుడై చూచుగాక, మన విషయంలో ఆ పరమాత్మ ప్రసన్నుడవుగాక. సహా మహావిభూతి, ఆ మహావిభూతి మహదైశ్వర్యం కలిగినటువంటి పరమాత్మ మన విషయంలో ప్రసన్నుడవుగాక అని అంటున్నారు. ఎలాంటి మహావిభూతి? సోమం మనో యస్య సమామనంతి. ఏ మహావిభూతి కలిగినటువంటి పరమాత్మకి మనస్సుగా సోముణ్ణి, చంద్రుణ్ణి సమామనంతి చెబుతూ ఉంటారో అటువంటి పరమాత్మ మనకు ప్రసన్నుడవుగాక. సోమం మనో యస్య సమామనంతి. ఈ చంద్రుడు, పరమాత్మకు మనస్థానంలో ఉండేటువంటి చంద్రుడు దివౌకసాం వై బలం అంధః ఆయుః. దివౌకసాం, స్వర్గంలో నివాసం ఉండేటువంటి దేవతలకు బలాన్నిచ్చేటువంటి వాడు. ఎందుకంటే సోమం అనేది రకరకాల రూపంలో ఉండేటువంటిది. చంద్రుడి యొక్క రూపాలు చాలానే ఉన్నాయి. ఆ రూపాలలో సోమలత అనేటువంటి లత కూడా ఒక లత ఉంది, ఒక తీగ. ఆ సోమలతని పీల్చి కాస్త తొక్కి దాని నుంచి రసం తీసి ఆ రసాన్ని మంత్రపూర్వకంగా గనక యజ్ఞాల్లో ఆహుతిస్తే ఆ సోమరసాన్ని దేవతలు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. ఆ సోమరసంతో వాళ్ళు బలం పుంజుకుంటారు. దేవతలకు ఈ సోమరసం అనేది అన్నం అవుతుంది. కాబట్టి దేవతానాం దివౌకసాం బలం. అంధః, బలం అనేది దేనివల్ల వచ్చింది? ఆ సోమరసం అనేది అంధః, అన్నం కాబట్టే వచ్చింది. అన్నము బలము ఈ రెండు కలిస్తేనే కదా ఆయుః, దేవతలకు కూడా ఆయుష్షు అనేది మిగలాలి. కాబట్టి దేవతలకు ఆయుష్షు అనే దాన్ని కల్పించేది కూడా ఈ సోమరసమే అవ్వాలి. కాబట్టి ఆ సోమరసం ద్వారా చంద్రుడు దివౌకసాం వై బలమంధ ఆయుః. ఈ సోముడు, చంద్రుడి యొక్క వ్యాప్తి కేవలం దేవతాలోకంలో మాత్రమే కాదు, ఈశో నగానాం, ఈ భూలోకం మీద కూడా ఉంది. భూలోకంలో ఉండేటువంటి చెట్లు, చేమలు ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క అమృత కిరణాలను ఆశ్రయించుకునే పెరుగుతాయి. చంద్రుడి యొక్క అమృత కిరణాల సంపర్కం లేకపోతే చెట్ల యొక్క పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి ఈశః నగానాం, నగానాం గమనం లేనటువంటి వృక్షజాతులకి, గమనం లేనటువంటి సస్యజాతులకి ఈశః, ఈ సోముడే, చంద్రుడే ఈశ్వరుడు లేదా రాజు, నియామకుడు. దాని ద్వారా వచ్చేటువంటి ప్రజనః ప్రజానాం,
ఆ చెట్ల ద్వారా బలాన్ని తెచ్చుకుని ఆ బలం ద్వారా సంతానం పెంచుకోవలసినటువంటి మనుష్యులకు కూడా ఈ సోముడే రాజు అవుతాడు. ఎందుకంటే ప్రజానాం, ప్రజలకు, పుట్టేటువంటి ప్రజలకు ఉత్పత్తికి కారణమవుతాడు. ఆహారం ద్వారా ఉత్పత్తికి కారణమవుతాడు. అటువంటి సోముడు ఆ పరమాత్మకు మనస్థానంలో ఉన్నాడు అంటే కేవలం మనస్సుకు సరిపోతున్నాడు, మొత్తానికి సరిపోవటం లేదు. అంటే ముల్లోకాలలోనూ వ్యాప్తి ఉన్న, ముల్లోకాల మీద ప్రభావం చూపించగలిగినటువంటి సోముడే ఆయన మనస్సు వరకే సరిపోతున్నాడు అంటే ఆయన యొక్క మహావిభూతిని ఏమని చెప్పుకోవాలి? అటువంటి మహావిభూతి కలిగినటువంటి పరమాత్మ మనల్ని ప్రసన్నంగా చూచుగాక అని బ్రహ్మగారు తన ప్రార్థనను చూపిస్తున్నారు. సోమం మనోయస్య సమామనంతి దివౌకసాం వై బలమంధ ఆయు ఈశో నగానాం ప్రజానాం ప్రసీదతాన్న సమహావిభూతి. 4వ శ్లోకంలో అగ్నిర్ముఖం యస్య తు జాతవేదాః జాతః క్రియాకాండ నిమిత్తజన్మ అంతఃసముద్రేనుపచన్ స్వధాతూన్ ప్రసీదతాన్న సమహావిభూతి అని అంటున్నారు. యథాప్రకారం ప్రసీదతాన్న సమహావిభూతి, మహావిభూతి కలిగిన ఆ పరమాత్మ మనల్ని ప్రసన్నుడై చూచుగాక, మన విషయంలో ప్రసన్నుడై ఉండుగాక. ఎలాంటి మహావిభూతి? అగ్నిర్ముఖం, ఆయన ముఖస్థానంలో అగ్ని అమరి ఉన్నాడు. అలాంటి అగ్నిని ముఖంగా అమర్చుకున్న పరమాత్మ, మహావిభూతిగా ఉండే పరమాత్మ మనల్ని ప్రసన్నంగా చూచుగాక. ఏమి అగ్నిలో అంత విశేషం అంటే అగ్నిర్ముఖం యస్య తు జాతవేదాః, ఆ అగ్ని జాతవేదాః, ధనం అనేది అగ్ని నుండే పుట్టుకొచ్చింది. జాతవేదాః, జాతం ధనం యస్మాత్ సహా జాతవేదాః, ధనం అనేది అగ్ని నుండే పుట్టుకొచ్చింది. ఏ రకమైన ధనం అంటే సువర్ణం, మనకు కనిపించేటువంటి బంగారం మొదలైన ధనం గనుల్లో అగ్ని వల్లే, అగ్ని తాలూకు ప్రభావం వల్లనే పుట్టుకొచ్చింది. అంతేకాదండి, మానవులకు కావలసినటువంటి ధర్మధనం ఈ అగ్ని అనేటువంటి ముఖం వల్లనే పుట్టుకొచ్చింది. అందువలన ఈయనకి జాతవేదాః అని పేరు. మానవులకి ఈ లోకంలో ఉండే ధనం, సువర్ణం మొదలైన ధనం, పైలోకం తాలూకు సంబంధం లేదా దైవం విత్తం అని పిలువబడేటువంటి ధర్మం, ఈ రెండూ కూడా అగ్ని వల్లే పుట్టుకొస్తాయి. కాబట్టి జాతవేదాగా ఉండేటువంటి అగ్ని ఆయనకి ముఖస్థానంలో ఉన్నాడు. ఈ అగ్ని యొక్క వ్యాప్తి చాలా విస్తృతంగా ఉంది. జాతః క్రియాకాండ నిమిత్త జన్మ, క్రియాకాండ నిమిత్త జన్మ. క్రియాకాండం, కర్మకాండం వేదంలో ఉండేటువంటి కర్మలను బోధించేటువంటి భాగం. ఆ భాగంలో ప్రతిపాద్యంగా ఉండేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల కోసం నిమిత్తం క్రియాకాండ నిమిత్త జన్మ. ఈ అగ్ని అని ఆయన పుట్టాడు. అగ్ని అనే వస్తువు యొక్క పుట్టుక లేదా అగ్ని అనేటువంటి భూతం యొక్క పుట్టుక వేదంలో ప్రతిపాదితమైనటువంటి యజ్ఞాలను నిర్వర్తించటానికి మాత్రమే ఉద్దేశించబడి ఉంది. అటువంటి క్రియాకాండ నిమిత్త జన్మగా ఉండేటువంటి అగ్ని ఈ భూలోకమంతా కూడా యజ్ఞాలలో వ్యాపించి ఉన్నాడు. యజ్ఞాలలో మాత్రమే కాదు, వేదాలలో కూడా వ్యాపించి ఉన్నాడు. కర్మకాండ ప్రతిపాదకమైనటువంటి వేద భాగాలలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. కర్మకాండలో అగ్నే ప్రధానంగా ఉన్నాడు. జాతః, అలాంటి అగ్ని ఈయనకి ముఖం జాతః, ముఖంగా మారిపోయాడు. ఈయన ఈ అగ్ని కేవలం ఈ వైదికమైన క్రతువుల్లో మాత్రమే లేడు, అంతఃసముద్రే, సముద్రంలో కూడా ఉన్నాడు, నీటిలో కూడా ఉన్నాడు. అంతఃసముద్రే బడబాగ్నిగా నీటిలో కూడా ఉన్నాడు. అక్కడే కాదు, అనుపచన్ స్వధాతూన్, ముందు ఆహార పదార్థాలను వండుతూ ఆహార పదార్థాలు ఉడకటానికి కారణమవుతూ భూమి మీద కూడా ఉన్నాడు. ఆహార పదార్థాలు ఉడికి సిద్ధమైన తర్వాత, కడుపులోకి చేరిన తర్వాత అనుపచన్ స్వధాతూన్, తానే వండిన తన ద్వారా వండబడినటువంటి పదార్థాలను కడుపులో జఠరాగ్నిగా ఉండి మళ్ళీ అరిగిస్తూ ఉన్నాడు. అనుపచన్ స్వధాతూన్ అంటే శరీరం బయట ఉండి పదార్థాలను వండుతున్నాడు. ఆ వండిన పదార్థాలను మళ్ళీ శరీరంలోకి చేరిస్తే అక్కడ వాటిని పాకం చేయడానికి కూడా తానే ఉపయోగపడుతున్నాడు. లోపల బయట ఆయనే ఉన్నాడు.
ఇంటా బయట ఆయనే ఉన్నాడు, నీటిలోనూ ఆయనే ఉన్నాడు, నీటి బయట ఆయనే ఉన్నాడు, కర్మకాండలోనూ ఆయనే ఉన్నాడు, కర్మకాండ కాక లౌకికమైనటువంటి క్రియల్లో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన యొక్క వ్యాప్తి చాలా చాలా పెద్దది. అటువంటి అగ్ని, ఎటువంటి అగ్ని? జాతవేదాహ క్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రే అనుపచన్ స్వధాతూన్ అనే తీరులో ఉండేటువంటి అగ్ని. తస్య ముఖం జాతః, ఆయనకి ముఖంగా సరిపోయాడు, ఆయనకి నోరుగా సరిపోయాడు. అంతకు మించి అగ్నికి ఆయన శరీరంలో, విరాట్ పురుషుడు యొక్క శరీరంలో పెద్దగా భాగం లేదు. అంటే ఆయన యొక్క శరీరం ఎంత పెద్దదవ్వాలి, ఆయన యొక్క విభూతి, ఆయన యొక్క ఐశ్వర్యం ఎంత పెద్దదవ్వాలి అని చెప్పుకోనక్కర్లేదు. అలాంటి మహావిభూతి, గొప్ప విభూతి కలిగినటువంటి ఆ పరమాత్మ మనల్ని ప్రసన్నుడై చూసుగాక అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. అగ్నిర్ముఖం యస్య తు జాతవేదాః జాతః క్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రేనుపచన్ స్వధాతూన్ ప్రసీదతాన్న సమహా విభూతి అనే శ్లోకంలో. 5వ శ్లోకంలో ఈ సమాహారంలో యచ్చక్షురాసీత్ తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏషధిష్ణ్యం ద్వారంచ ముక్తేరమృతంచ మృత్యుః ప్రసీదతాన్న సమహా విభూతి అని అంటున్నారు. తరణి, సూర్యుని తీసుకుంటే అలాంటి సూర్యుడు ఆయనకి చక్షురాసీత్, చక్షుస్సుగా ఉన్నాడు. సూర్యుణ్ణి కన్నుగా మార్చుకున్నటువంటి మహావిభూతి, మహదైశ్వర్యం కలిగినటువంటి పరమాత్మ సహ నహ ప్రసీదతాం, మనకు ప్రసన్నుడై ఉండుగాక, మన విషయంలో ప్రసన్నుడై ఉండుగాక అని ప్రార్థించుకుందాము. ఆ తరణి, సూర్యుడు మనకు తెలిసిన వెలుగుల ముద్ద మాత్రమే కాదు. తరణి దేవయానం, దేవయాన మార్గంలో ఉపాసనలు చేసుకుని ఉపాసనా ఫలాలను అందుకోవటానికి వెళ్ళవలసినటువంటి మార్గంలో అతి ముఖ్యమైన స్థానంలో ఉన్నవాడు. ఆ దేవయాన మార్గంలో చాలా ప్రధానుడు కాబట్టే ఆయనకే దేవయానం అని పేరుంది. అలాంటి దేవయాన మార్గంలో ప్రధానుడైనటువంటి వాడు సూర్యుడు. అంతేకాదు త్రయీమయ, ఆయన యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ వేదమే సైషా త్రయేవ విద్యాతపతి, ఆ సూర్యుడు వెలుగుతున్నాడు, మండుతున్నాడు, వెలుగు నీలుతున్నాడు అంటే తప్పుగా అనుకోవద్దు, వేరే రకంగా అనుకోవద్దు, భౌతికంగా భావించవద్దు. ఆ సూర్యుడు వేదస్వరూపుడు, త్రయేవ విద్య, ఆయన 3 వేదాల యొక్క సమాహారము, 3 వేదాల యొక్క సమాహారంగా ఆయన వెలుగు నీలుతున్నాడు అని చెప్పింది. అలాంటి త్రయీమయ, 3 వేదాల సమాహారంగా ఉండేటువంటి వాడు సూర్యుడు. బ్రహ్మణ ఏషధిష్ణ్యం, పరమాత్మ యొక్క ఉపాసనా స్థానాల్లో చాలా పెద్ద స్థానంగా ఉండేటువంటి వాడు. ఉపాసనతో సంబంధం లేనటువంటి పరమాత్మను ఉపాసించడానికి చాలా రకాలైనటువంటి ఆశ్రయాలున్నాయి, ప్రతీకలు అంటారు. ఆ ప్రతీకలలో సూర్యుడు అనేవాడు చాలా పై స్థాయికి చెందినటువంటి ప్రతీక. అసావాదిత్య అని ఆయన పిలుస్తారు. ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ, ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత లాంటి వాక్యాలు ఎన్నున్నాయో లెక్కే లేవు. అలా బ్రహ్మణ ఏష ధిష్ణ్యం, పరమాత్మకు ఉపాసనా స్థానంగా పిలువబడినటువంటి మహాత్ముడు, మహానుభావుడు. అలాంటి సూర్యుడు ద్వారంచ ముక్తేహే, ముక్తికి ద్వారమైనటువంటి వాడు. ఒకవేళ గనక క్రమముక్తిని సాధించాలి అంటే ఆ క్రమముక్తిని సాధించడానికి వెళ్ళవలసిన సత్యలోకానికి వెళ్ళవలసిన మార్గంలో సూర్యుడు అనే ఆయన తప్పనిసరిగా వస్తాడు. ద్వారంచ ముక్తే, అందువల్లే ఆయన అమృతం, అమృతత్వానికి ప్రతీకగా ఉండేటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు. కానీ అదే సమయంలో ఆయన కాలానికి అధిదేవత, రోజుని తయారు చేసేది ఆయనే, రోజుని నిర్ణయించేది ఆయనే. ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అయితే, పగలు మొత్తం తాను ఉండి తాను కనిపిస్తూ తాను కనిపించకుండా రోజుని నిర్ణయించేది ఆయనే అవుతాడు. అలాంటి రోజుకు అధిదేవత అయినటువంటి మృత్యువు, కాలాత్మకుడైనటువంటి, కాలరూపంలో ఉండి మృత్యువు అందరికీ వాళ్ళ ఆయుష్ను హరించేటువంటి కాలరూపంలో ఉండేటువంటి సూర్యుడు ఇంత మహానుభావుడు చివరికి
యస్య చక్షురాసీత్, కేవలం కన్నుగా మిగిలిపోయాడు. ఇంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు! దేవయాన మార్గంలో ప్రధానమైన వాడు, అదేవిధంగా త్రయీమయుడు, అంతేకాదు పరమాత్మకు ఉపాసనాస్థానంగా ఉపనిషత్తులో చెప్పబడినటువంటి వాడు, ముక్తి మార్గంలో చాలా ప్రధానమైన వాడు, క్రమముక్తి మార్గంలో ప్రధానమైనటువంటి వాడు, అమృత అని అక్కడక్కడ చెప్పబడ్డవాడు, అలాగే కాలాత్మకుడిగా మృత్యు రూపంలో ఉండేటువంటి వాడు అనే 6 విశేషాలున్నటువంటి సూర్యుడు యస్య చక్షురాసీత్, చక్షుస్సుగా పనికొస్తున్నాడు. అంటే ఆయన యొక్క మహావిభూతిని గురించి ఏమని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి మహావిభూతి కలిగిన ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుందాము అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు ప్రార్థన చేస్తున్నారు. యచ్చక్షురాసీత్తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏషధిష్ణ్యం ద్వారంచ ముక్తేరమృతంచ మృత్యు ప్రసీదతాన్న సమహా విభూతి అని. సూర్యుడి తర్వాత ప్రాణ వాయువు యొక్క వంతు వచ్చింది. వాయువు వంతు వస్తే ప్రాణాదభూద్యస్య చరాచరాణం ప్రాణస్సహో బలమోజశ్చ వాయు అన్వాస్మ సమ్రాజమివానుగావయం ప్రసీదతాన్న సమహా విభూతి అని అంటున్నారు. మహావిభూతి, గొప్ప విభూతి కలిగినటువంటి ఆ పరమాత్మ మనకు ప్రసన్నుడవుగాక. ఎలాంటి గొప్ప విభూతి? ప్రాణాదభూద్యస్య చరాచరాణం ప్రాణస్సహో బలమోజశ్చ వాయు. వాయువు ఏ పరమాత్మ నుంచి, ఏ పరమాత్మ తాలూకు ప్రాణం నుంచి పుట్టుకొచ్చాడో అటువంటి మహావిభూతి కలిగినటువంటి పరమాత్మ మనకు ప్రసన్నుడవుగాక. ప్రాణాదభూద్వాయు. ఏమి వాయువు యొక్క అంత గొప్పదనము? ఏమి వాయువు యొక్క గొప్పదనం ద్వారా ఆయన్ని మహావిభూతి అని మనం పొగుడుతున్నాము అంటే, చరాచరాణం కదిలే కదలని రెండు రకాలుగా ఉండేటువంటి వస్తువుల యొక్క ప్రాణం అనేది లేదా జీవనం అనేది లేదా సహ బలం ఓజశ్చ. సహ అంటే మానసికమైనటువంటి శక్తి, బలం అంటే శారీరకమైనటువంటి శక్తి, ఓజః ఇంద్రియాలకు సంబంధించినటువంటి శక్తి. ఈ 3 రకాల శక్తులు కూడా ప్రాణ, సహ, ఓజః, బలం. ఓజః బలం, ఓజశ్చ సహ అనే 3 రకాల శక్తులు కూడా ఆ ప్రాణం ద్వారానే ఏర్పడుతున్నాయి. ప్రాణం అనేది కనుక లేకపోతే ఏ ప్రాణికి ఇంద్రియ శక్తి లేదు, శారీరకమైన శక్తి లేదు, లేదా మానసికమైనటువంటి ఉత్సాహానికి ప్రసక్తి లేదు. అలాంటి ప్రాణం యస్య ప్రాణాజ్జాతః, ఆ పరమాత్మ తాలూకు ప్రాణం నుంచి పుట్టుకొచ్చింది. పరమాత్మ తాలూకు ప్రాణం నుంచి వాయువు పుట్టుకొస్తే ఆ వాయువే ప్రాణంగా మారింది అని మామూలుగా మన భాషలో మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ప్రాణాదభూద్ యస్య చరాచరాణం ప్రాణస్సహో బలమోజశ్చ వాయు. ఈ ప్రాణం యొక్క గొప్పదనం ఎంతటిది అంటే, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలలో ఏ ఇంద్రియం పనిచేయాలన్నా ప్రాణం అనేది ఉండాలి. ఈ ప్రాణం కనుక శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతే శరీరంలో ఉండే ఏ ఇంద్రియము శరీరంలో నిలవలేదు, అవి కూడా ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి విషయము. పెద్ద స్థాయిలో చూసుకుంటే అన్వాస్మ సమ్రాజమివానుగా వయం. ఆ ప్రాణం యొక్క ప్రసక్తి పెద్ద స్థాయిలో చూసుకుంటే సూత్రాత్మ అని పిలిచేటువంటి ప్రాణం యొక్క ప్రసక్తి ఎంత పెద్దదంటే, అన్వాస్మ సమ్రాజమివానుగా వయం. ఆ ప్రాణం అనేది సమ్రాట్, పెద్ద చక్రవర్తి లాంటిది. సూత్రాత్మ అని పిలువబడేటువంటి పెద్ద స్థాయిలో ఉండే ప్రాణం ఒక చక్రవర్తి లాంటిది. ఆ చక్రవర్తిని అనుసరించి అన్వాస్మ మనందరం అలా తల వంచుకుని నడుస్తూ ఉంటాము. చక్రవర్తిని అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటాము. మనమందరము కూడా అన్వాస్మ సమ్రాజం ఇవ అనుగావయం. ఆ ప్రాణం సూత్రాత్మ అనే ఆయన ముందు నడుస్తూ ఉంటే మనమందరము అనుగాహ భృత్యుల్లాగా నడుచుకుంటూ ఉంటాము వెనక. ఆయన కదిలితే మనమందరము కదలవలసిందే. ఆయన గనక ఒక చోటు నుంచి మరొక చోటికి వెళితే మనందరం కూడా వెళ్ళవలసిందే అనే తీరులో ఉంటాము. ప్రతి ప్రాణికి ఇదే పరిస్థితి. పెద్ద స్థాయిలో చూసుకున్నప్పుడు, సమష్టి స్థాయిలో చూసుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. అలాంటి ప్రాణం అది. ఆ ప్రాణం
యస్య ప్రాణాదభూత్, ఆయన యొక్క ప్రాణం నుండే పుట్టుకొచ్చింది. అంటే ఆయన యొక్క గొప్ప విభూతిని ఏమని చెప్పుకోవాలి అని బ్రహ్మగారు అంటున్నారు. అలాంటి గొప్ప విభూతి కలిగిన మహావిభూతి కలిగినటువంటి ఆ పరమాత్మ మనకు ప్రసన్నుడై ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ప్రాణాదభూద్యస్య చరాచరాణం ప్రాణస్సహో బలమోజశ్చ వాయుః అన్వాస్మ సంరాజమివానుగావయం ప్రసీదతాన్నస్స మహావిభూతి అని. నిన్న చెప్పుకునేటప్పుడు ఈ ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి ప్రసీదతాం నస్స మహావిభూతి అనే ఒకటంతో 12 శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాలు ఒకే బంచ్గా చెప్పుకుంటే సౌకర్యంగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలా అనుకుని మొదలుపెట్టాము. కానీ ఎందుకో 6 శ్లోకాలకు ఆపితే సరిపోతుంది అని అనిపిస్తోంది. మిగతా 6 శ్లోకాలు యథాప్రకారం రేపటికి మనం వాయిదా వేస్తే సరిపోతుంది. రేపటి రోజున కూడా పరమాత్మను ప్రార్థించుకునే లేదా పరమాత్మను భావన చేసుకునేటువంటి అవకాశాన్ని పొందితే బాగుంటుంది అని అనిపిస్తోంది. మాట మీద నిలబడాలి అనేటువంటి నియమం పెద్దగా మనకేం లేదు కాబట్టి మాట మీద నిలబడటం కంటే కూడా రోజు ఆ పరమాత్మను భావించడం మీదే నిలబడాలి అనేటువంటి నియమమే మనకి ఎక్కువగా ఉంది కాబట్టి రేపటికి మిగతా శ్లోకాలను వాయిదా వేసుకుందాము. ఇప్పటికీ ఈ 6 శ్లోకాలను మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాము. పారాయణ చేసుకునే ముందు పరమాత్మ అనే ఆయన అతి సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి సూక్ష్మ రూపంలో ఉండే ఆయనను కనిపెట్టడం కష్టం కాబట్టి ఆయనని మనకు సృష్టిలో కనిపించేటువంటి వస్తువుల్ని ఆశ్రయంగా ఆధారంగా చేసుకుని ఆ వస్తువుల ద్వారా పరమాత్మను కనిపెట్టేటువంటి విధానం ఒకటి ఉంది అని పరిచయం చేయటం ఈ స్తుతి లేదా ఈ స్తోత్ర పాఠం యొక్క అసలు సిసలు లక్ష్యం అనే విషయాన్ని మనం శ్రద్ధగా గమనించుకుందాము. వీటిల్లో అన్ని అంశాలు ప్రధానమైనవే కాబట్టి ఏ అంశం మనకి మనసుకి బాగా గట్టిగా తోస్తుందో, అగ్ని అనుకోవచ్చు, సూర్యుడు అనుకోవచ్చు, లేదా ప్రాణం అనుకోవచ్చు, నీరు అనుకోవచ్చు, భూమి అనుకోవచ్చు, ఏ అంశం మనకు ప్రధానంగా మనసుకు హత్తుకునేటట్టుగా ఉంటుందో ఆ అంశాన్ని మనసుకు ఎక్కించుకుని ఆ అంశం ద్వారా ఈ అంశం పరమాత్మ యొక్క పాదస్థానంలో ఉంది లేదా చక్షుస్థానంలో ఉంది కాబట్టి పరమాత్మ ఇంకా పెద్దవాడు, ఆయన విరాట్ పురుషుడు, మహాపురుషుడు, అక్కడి నుంచి ఆయన యొక్క సూక్ష్మ రూపాన్ని అందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే మనం ఈ స్తుతిని, ఈ స్తుతి తాలూకు స్ఫూర్తిని సరిగ్గా తెలుసుకున్నట్లు అని అనుకుందాము. మనకు ఆ విరాట్ పురుషుడు యొక్క రూపాన్ని ఎంతో కొంత మనసులోకి ఎక్కించేటట్టు చూడవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః స వై మహాపూరుష ఆత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః అంభస్తు యద్రేత ఉదారవీర్యం సిద్ధ్యంతి జీవంత్యుతవర్ధమానాః లోకాస్త్రయోథాఖిలలోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః సోమం మనో యస్య సమామనంతి దివౌకసాం వై బలమంధ ఆయుః ఈశో నగానాం ప్రజనః ప్రజానాం ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః ప్రసీదతాన్నస్స మహావిభూతిః అగ్నిర్ముఖం యస్య తు జాతవేదాః జాతః క్రియాకాండనిమిత్తజన్మా అంతఃసముద్రేనుపచన్ స్వధాతూన్ ప్రసీదతాన్నస్స మహావిభూతిః యచ్చక్షురాసీత్తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏషధిష్ణ్యం ద్వారంచ ముక్తేరమృతంచ మృత్యుః ప్రసీదతాన్నస్స మహావిభూతిః ప్రాణాదభూద్యస్య చరాచరాణాం ప్రాణస్సహో బలమోజశ్చ వాయుః
అన్వాస్మ సంరాజమివానుగావయం ప్రసీదతాన్నస్స మహావిభూతిః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.